దేవునికి స్తోత్రములు. మనము దేవునితో అనేక విషయాలను మన వ్యక్తిగత సొంత అవసరాలు, సంఘం యొక్క అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాము. అయితే ఈనాడు మనం ప్రార్థించవలసినటువంటి ఒక గొప్ప అంశము ప్రార్థన విషయము, విన్నపం ఏమిటంటే ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్ పీస్ కొరకు మనము ప్రపంచ శాంతి కొరకైనటువంటి యొక్క ప్రార్థన మనమందరము కూడా విశ్వాసులముగా సంఘాలలో ఉన్నటువంటి మనమందరము కూడా సంఘాలుగా క్రీస్తు యేసు ప్రభుని మన రక్షకుడు దేవుడుగా నమ్మినటువంటి ఆయనను మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఎందుకనగా నేడు ప్రపంచం యొక్క స్థితిగతులు మనుషులను ఎన్నో రకాలుగా భయకంపితులు చేసే వాతావరణంతో పరిస్థితులు అనేవి పెరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుడు ఈ లోక నాయకులను వారికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞాన వివేకము, మారు మనస్సు ఇచ్చి దేవుని చిత్తమైతే ఇంకా దేవుడు మార్పుని దైవ నాయకులకు, సేవకులకు, విశ్వాసులకు రక్షణ పొందకుండా ఉన్నటువంటి వారు ఇంకను నాయకులైనను దేశ ప్రతినిధులైనను ప్రపంచంలో జీవిస్తున్నటువంటి అనేకుల రక్షణార్థము పౌలు పలికినట్లు అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, అందునిమిత్తమై ప్రార్థన చేయాలని తిమోతి పత్రికలో పలుకుచున్నట్లుగాను యేసుక్రీస్తు ప్రభు వారిచ్చినటువంటి గొప్ప ప్రార్థన ఉపమానం మనకున్నది. మనం ఆ ఉపమానాన్ని లూకా 18వ అధ్యాయము తీసుకొని ఆ లూకా 18వ అధ్యాయము 1 నుంచి ఈ యొక్క ఉపమానమును మనము చదివి, ఈ ఉపమానమును దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనము ప్రార్థన విషయంలో విసుగు చెందుతున్నట్లుగా యేసు ప్రభు గెత్సేమనీ తోటలో తన శిష్యులను గమనించాడు. మరి ఆ విధముగా ప్రార్థన ఆసక్తితో ప్రార్థించే ప్రార్థనా వీరులు, ప్రార్థనా పరులుగా మనము మన యొక్క సంఘాలలోనూ కుటుంబాలలోనూ మన కుటుంబాలు రక్షింపబడి మన కుటుంబాలు కూడా శాంతి సమాధానముతో జీవించటానికి మంచి ప్రార్థన పరులుగా, ప్రార్థన వీరులుగా ప్రార్థించేటువంటి వ్యక్తులు కుటుంబాలలో ఎంతో అవసరము. కాబట్టి ఈ ఉపమానం మనకి లూకా 18వ ఉపమానము విసుగగా ప్రార్థించే ప్రార్థన ఉపమానముగా క్రీస్తు యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి చదువుదాము. 18వ అధ్యాయం 1 నుంచి మరి ఉపమానము చివరి వరకు కూడా 8వ వచనం వరకు మొదటి చదువుదాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంతకు ఆయన వారితో ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యం చేయటయు పెట్టకుండాయు ఒక న్యాయాధిపతి యొక్క పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చుచున్న ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ
వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయమును తీర్చుమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలము ఒప్పుకొనగా పోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుచుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్పునని తనలో తాను అనుకున్నాను. మరియు ప్రభువు ఇట్లనను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట విండి దేవుడు తను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు దాన్ని తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చి ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతమును చూపుచున్నాడని లేక ఆలస్యము చేయుచున్నాడు మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన్న తామే నీతిమంతులమని తాము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పారు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిశీలుడును, ఒకడు సుంకరి. పరిశీలుడు నిలబడేదవా, నేను చోరులను, అన్యాస్తులను, వ్యభిచారులనైనను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి అయినను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు సంపాదన అంతటిలోనూ 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణింపుమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళవలనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడననియు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడననియు చెప్పాను. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క ఉపమానము దేవుడు క్రీస్తు యేసు ప్రభు మనకు నేర్పిస్తూ బోధిస్తున్న ప్రకారముగా ప్రార్థనా శక్తి అనేది మనకు ఎంతో అవసరము. ప్రతి పని చేయాలంటే శక్తి ఎలా అవసరమో, ప్రార్థన చేయాలంటే కూడా ప్రార్థనా శక్తి ప్రార్థించే ప్రతి వ్యక్తికి ఎంతో అవసరం. కాబట్టి ప్రార్థనా శక్తి మనకు కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. ఏలియా ప్రార్థించినట్లు ఏలియా మనలాంటి వాడే అని యేసు ప్రభు యాకోబు పత్రికలో చెప్తాడు. ఏలియా మనలాంటి వాడే, ఆయన ప్రార్థించాడు, ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించాడు. 3 సంవత్సరాలు వర్షములు ఆగిపోనట్లుగాను ఆయన ప్రార్థించినప్పుడు ఆ కార్యము జరిగింది. మరలా 3 సంవత్సరాలు తర్వాత ఆయన ప్రార్థించినప్పుడు మరలా వర్షము వచ్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు చెప్పినటువంటి
లేఖనములను బట్టి క్రీస్తు యేసు ప్రభు శిష్యులు రాసినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో లేఖనము బట్టి యాకోబు పత్రికలో రాయబడిన ప్రకారంగా మనము ఏలియా ప్రార్థనను దేవుడు ఆలకించి అంగీకరించి ఆశీర్వదించాడు. కాబట్టి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు. మరి మన ప్రార్థన ఏ విధంగా ఉండాలి అని ప్రార్థనను గురించినటువంటి విషయాన్ని అంశాన్ని మనకు మరి విధవరాలి యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండేనో ఆ విధవరాలి యొక్క ప్రార్థనను ఆలకించినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రభు యేసు మన ప్రార్థనను కూడా ఆయన ఆలకిస్తాడు అన్నటువంటి మరి ఆ యొక్క విశ్వాసముతో నమ్మకముతో మనమును ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు. అయితే ఆ ప్రార్థన విశ్వాసం, ఆ విసుగు చెందక ప్రార్థించే ప్రార్థన ఉపమాన రీతిలో యేసు ప్రభు ఇక్కడ విధవరాలు యొక్క ఉపమానముగా దీన్ని తీసుకొని మనకు నేర్పిస్తున్నాడు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఎవరు వారు? శిష్యులు, ప్రభును అనుసరించి వెంబడించేటువంటి వారు. యేసు ప్రభు ఏ విధంగానైతే ఆయన రేంత ప్రార్థన కొండ మీద చేసుకొని ఆయన శిష్యులకు బోధించినటువంటి సమయమునకు ముందు తండ్రితో ఆయన మాట్లాడుతూ ప్రార్థన అంశములు, ప్రార్థన విషయాలను లేదా ఏమి ఎప్పుడు మాట్లాడాలనో ఆ మాటలు తండ్రి అయిన దేవుడే తనకిచ్చినట్లు తానే ఏమి మాట్లాడవలేనో ముందు చెప్పినట్లుగా యేసు ప్రభు మాట్లాడుచుండేవాడు. కాబట్టి మరి దేవునితో మాట్లాడటమే ప్రార్థన. హల్లెలూయా. ఆ విధమైనటువంటి యొక్క ప్రార్థన విసుకక నిత్యము ప్రార్థించేటువంటి ప్రార్థన విషయాన్ని, ప్రార్థన అంశాన్ని మనకు మరి ఉపమాన రీతిలో ప్రభు యేసు ప్రభు శిష్యులకు పరలోక ప్రార్థన, తండ్రిని గురించి ప్రార్థించే ప్రార్థనతో పాటు మరి విసుగక నిత్యము ప్రార్థించే ఈ యొక్క ప్రార్థనను కూడా మనకు తెలియపరుస్తూ మరి ఎలా ప్రార్థించాలో మనము సహనముతో దీర్ఘశాంతముతో కూడా ఎలా ప్రార్థించాలో మనకు నేర్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రములు. మరి అట్టి ప్రార్థన ఏమిటనగా, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేరు. ఆయన న్యాయాధిపతి, దేవునికి భయపడడు, మనుషులను లెక్క చేయడు. లక్ష్య పెట్టడు అంటే మనుషులను పట్టించుకోడు, లెక్క చేయడు. అటువంటి వ్యక్తి ఒక పట్టణములో ఉన్నాడని చెప్పచ్చు. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండేను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, అనగా ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి, నా ప్రతివాదికి నాకును, అనగా తనతో జగడమాడిన లేదా గొడవపడి ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇద్దరికి ఆ ఉన్నటువంటి యొక్క విషయంలో న్యాయము తీర్చాలి
అని చెప్పి అడుగుచు ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. ఎందుకంటే మనుషుల్ని లక్ష్య పెట్టాడు కదా, దేవుడు అంటే భయము లేదు కదా. ఆమె మొరపెడుతున్నప్పటికీ, చెబుతున్నప్పటికీ కొంతకాలము ఆమె యొక్క మొర ప్రార్థనను ఆయన అంగీకరించలేదు, లెక్క చేయలేదు. హల్లెలూయా. ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు, గోజాడే ప్రార్థన. ఆమె మాటి మాటికి వచ్చి అడుగుతా ఉంది, నాకు అన్యాయం చేస్తున్నాడు ఒక వ్యక్తి, కాబట్టి ఆ విషయంలో నాకు న్యాయం చేయాలి అని ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఆమె మొరపెడుతూ ఉంది, లేదా గోజాడుతుంది. ఆ విధంగా గోజాడకుండునట్లు మాటి మాటికి వచ్చి, అంటే తరచుగా ఆయనని విసిగించకుండానట్లుగా ఆయన ఏమనుకుంటాడంటే, ఈమెకు నేను న్యాయము తీర్తాను అని చెప్పి తనలో తాను అనుకుంటున్నాడు. ఒక వ్యక్తికి ఏదైనా విషయం చెప్తున్నప్పుడు మళ్ళా చెప్తున్నప్పుడు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పదే అడుగుతున్నప్పుడు కొన్నిసార్లు వింటూ ఆ తర్వాత ఊరికి అడుగుతుంటే విసుకుంటారు. హల్లెలూయా. ఆ విధముగా మరి ఈ న్యాయాధిపతి కూడా ఏం చేశాడు, ఈయన కూడా విసుక్కొని తనలో తాను ఏమనుకుంటున్నాడు, ఈమె వదిలిపెట్టేటట్టు లేదు. మనం కూడా కొన్నిసార్లు కొందరి గురించి అనుకుంటాము, ఈ మనిషి వదిలిపెట్టేటట్టు లేడు. హల్లెలూయా. ఈ మనిషికి ఏదో ఒకటి నేను చేయాలి అని అనుకున్నట్లుగా ఆ యొక్క న్యాయాధిపతి అలాగనే అనుకొని తనలో తాను అనుకొని మరియు ఏమని అనుకున్నాడు, న్యాయము తీర్తునని తనలో తాను అనుకుంటాడు. న్యాయము ఆమెకి తీర్తును అని అనుకుంటాడు. మరియు ప్రభు ఇట్లేనను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఎవరు ఆ న్యాయాధిపతి? ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. దేవునికి స్తోత్రం. ఆ న్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట తనలో తాను అనుకున్నాడు, న్యాయము తీర్తునని కదా. మరలా గోజాడకుండానట్లుగా, నన్ను విసిగించకున్నట్లుగా నేను న్యాయము తీర్తును అని చెప్పి అనుకున్న మాటని ఇక్కడ దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? దేవుడు న్యాయం తీర్చడా? దివారాత్రులు మొరపెట్టి ప్రార్థించే వారికి, దివారాత్రులు అంటే నైట్ విజిల్, మెలకుగా ఉండి ప్రార్థించే ప్రార్థనా పరులు, ప్రార్థనా వీరులుగా మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అందుకే ప్రభు ఇక్కడ దివారాత్రులు మరి దేవుణ్ణి అర్థిస్తూ మొరపెడుతూ ఉపవాసం ఉండి చేసే ఉపవాస ప్రార్థనలకు దేవుడు ఆలకిస్తాడు. అలాగే దివారాత్రులు ప్రార్థన చేస్తూ ప్రార్థనకి దేవుడు సమాధానము ప్రత్యుత్తరం ఇస్తాడు. కాబట్టి ఆయన త్వరగా వారికి న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు దీర్ఘశాంతము చూపుతుంది ఎవరి విషయము అంటే, ఆ విధంగా మొరపెట్టు వారి ప్రార్థనను దేవుడు మరి మొరలను దేవుడు ఆలకించి దీర్ఘశాంతము చూపే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రార్థించే వారి యొక్క ప్రార్థనను, మొరపెట్టు వారి యొక్క మొరను ఆలకిస్తాడు. వారి విషయమే కదా దేవుడు దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు దీర్ఘశాంతమే చూపని వాడైతే, ఆయన శాంత మనస్కుడు కాని ఎడలా
మరి ఈ లోకం ఇప్పటి వరకు ఇలా ఉండకపోయేది. హల్లెలూయా, హల్లెలూయా. మనలాగా విసుక్కునే దేవుడైతే, ఆ అన్యాయస్తులాగా విసుక్కునే దేవుడైతే ప్రపంచం కానీ, మనుషులు కానీ, సంఘాలు కానీ, సమాజాలు కానీ ఈ రీతిగా నేటికి ఉండకపోయేటివి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎంతోమంది అన్యాయస్తులు దేవుని భయపడక, దేవునికి లెక్క చేయక, మనుషులంటే లెక్కలేని వారు, దేవుడంటే భయం లేని వారుగా జీవిస్తున్నటువంటి అన్యాయాధిపతుల వలె ఎందరో మరి న్యాయాధిపతులుగా చెలామనేవారు ఉన్నారు, ఎంతోమంది లేకపోలేదు. అలాగనే లోకంలో నాయకులుగా చెలామనేటువంటి వారు కూడా ఎందరో మరి ఉన్నారు, లేకపోలేదు. కాబట్టి మరి ప్రభువు వారి విషయం కదా దీర్ఘశాంతము ప్రభు చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయన మళ్ళీ ఏమంటున్నాడు? ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. హల్లెలూయా. ఎందుకనగా ప్రార్థన ఒక వ్యక్తి చేసేది విశ్వాసము కలిగి ఉన్నప్పుడే ఒక వ్యక్తి ప్రార్థన చేయగలడు. హల్లెలూయా. విశ్వాసం లేకపోతే ప్రార్థన చేయలేడు. అంటే విశ్వాసము కలిగి ఉండడం అంటే దేవుడు ఉన్నాడని విశ్వసించడము, దేవుడు తా మొరపెట్టే ప్రార్థనలు ఆలకిస్తాడని ఒక విశ్వాసము కలిగి ఉండడము. సో ప్రభువు ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు అంటే ఆయన రెండవ రాకడలు, ఆయన మొదటిసారి వచ్చాడు. ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆయన రెండవ రాకడికి వచ్చే సమయానికి మరి ఎందుకంటే అనేక విపత్తులు జరుగుతాయి, అనేకమైనటువంటి ఆ ప్రేమ అక్రమము విస్తరిల్లి ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము విస్తరించినప్పుడు, ఇప్పటికే అక్రమము విస్తరిస్తూనే ఉంది, ఇంకా కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు పిలువబడిన పిలుపునకు తగిన విధముగా జీవింపుడి అని ప్రభు చెప్తున్నట్లు ఎఫ్ఎస్సీ 5:15 నుంచి దినములు చెడ్డవి. మనం అజ్ఞానుల్లాగా ఉండక, అంటే ఈ లోక జ్ఞానం కాదు, ఈ లోక జ్ఞానము కూడా దేవుని దృష్టిలో అజ్ఞానమే. కానీ దైవికమైన జ్ఞానం కలిగి మనము అజ్ఞానులను సాతాను ఏ విధంగా మోసం చేస్తుందో, అజ్ఞానులను ఈ లోకంలోని జ్ఞానులు ఏ విధంగా మోసం చేస్తారో, మరి ఈ లోకంలోని జ్ఞానులైనటువంటి వారు అజ్ఞానులైనటువంటి వారిని మోసము చేస్తారు. అయితే మనము సాతాను వలన మోసపోకున్నట్లు ఈ లోక జ్ఞానులైనటువంటి వారి జ్ఞానము వలన మోసపోకున్నట్లు మనము అజ్ఞానుల వలె కాకుండా మనము జ్ఞానుల వలె మరి జీవిస్తూ దేవుని యొక్క పరిశుద్ధ జ్ఞానముతో మనము బ్రతకాలి, జీవించాలని దేవుని కోరుచున్నాడు. ఆయన రాకడ వచ్చినప్పుడు మనం విశ్వాసమును కాపాడుకొని ఆయన కొరకు ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అనే ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం విశ్వాసము అగ్నికి బంగారము కాల్చబడి అది నకిలీదా అసలీదా అని ఏ విధంగానైతే పరీక్షింపబడుటకు అగ్నిలో వేసి పుటం వేయబడుతుందో మన విశ్వాసము కూడా పుటము వేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఏ విధంగానైతే తన విశ్వాస జీవితాన్ని కాపాడుకొని ఎన్ని నష్టాలు కష్టములు జరిగిననో, సాతాను ఎంతో శోధించిననో ఆయన దేవుని పరీక్షలో నెగ్గాడు. పరీక్షలో ఆయన విశ్వాసమును కాపాడుకొని నిలుపుకొని ఆయన దేవునికి మహిమ చేకూర్చున్నట్లుగాను తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. హల్లెలూయా.
తను పోయినవి కూడా తిరిగి 4 రెట్లుగా పొందుకున్నాడని మనము యోబు గ్రంథంలో చూస్తాము. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మన విశ్వాసమును, విశ్వాస పరిమాణమును మరి మనము ప్రాక్టీస్ చేస్తూ దేవుని వాక్యాన్ని దినదినము వింటూ విశ్వాస పూరితమైన మాటలు మనము మాట్లాడుతూ దేవుణ్ణి మనము విశ్వాస జీవితం ద్వారా అనగా ప్రార్థనా జీవితం ద్వారా దేవుణ్ణి మనము మహిమపరచాలి లేదా ఘనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు ఇంకా ఏం చెప్తున్నాడంటే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. కొందరిని తృణీకరిస్తూ తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు వారి విషయమై కొందరితో ఆయన ఈ విధంగా ఉపమానము చెప్పాడు. అంటే ఎవరికి వారి విషయంలో తాము నీతిమంతులమని చెప్పి అనుకుంటూ ఉంటారు. హల్లెలూయా, ఉంటాం. కానీ దేవుని కులమాన ప్రకారమైనటువంటి నీతియే నీతి. హల్లెలూయా. అబ్రహాం దేవుణ్ణి నమ్మిండు కాబట్టి అది ఆయనకి నీతిగా ఎంచబడింది అని పరిశుద్ధ గ్రంథంలో, రోమా గ్రంథంలో రాయబడి ఉన్నది. అబ్రహాం నీతిమంతుడని చెప్పి ఆయన దేవుని పరీక్షకు ఆయన నెగ్గినవాడుగా ఆయన విశ్వాసమును కాపాడుకొని తన కుమారుని బలిగా ఇవ్వవలసిన సందర్భంలో కూడా మరి ఆ యొక్క కొండ మీదికి తన కుమారుణ్ణి కాళ్ళు చేతులు కట్టుకొని 3 సేవకులను తనతో పాటు కూడా తీసుకొని వెళ్ళి ఆ కొండ దగ్గర వరకు మీరు ఇక్కడ ఉండడాన్ని వారిని ఉంచి తాను తన కుమారుడు కట్టెలమో పట్టుకొని కొండ మీదకి ఎక్కి మరి ఆ బలి నైవేద్యం అర్పించి వస్తాను అని చెప్పి వారిని అక్కడే ఉంచి కుమారుని తీసుకొని వచ్చి అబ్రహాం తన విశ్వాసాన్ని పరీక్ష బహుఘోరమైనది అయినప్పటికీ కూడా మరి దేవుడు వరపిలను సమకూరుస్తాడు అని కుమారుడు అడిగినప్పుడు కూడా కట్టెలు ఉన్నాయి, దహన బలి అర్పించుటకు బలి ఏది అని చెప్పి ఇసాకు కుమారుడు తండ్రిని అడుగుతాడు. హల్లెలూయా. కానీ విసుగు చెందక అనగా లేదా మరి తన విశ్వాస పరీక్షలో దేవునికి భయపడి, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమించువాడుగా అబ్రహాము విధేయత కలిగిన వాడుగా మరి దేవుని ఆ అగ్ని లాంటి పరీక్షలో దేవుణ్ణి మహిమపరుస్తాడు. సాతాను సిగ్గుపడిపోతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి తన యొక్క విశ్వాసాన్ని మెచ్చుకొని గొర్రెపిల్లను ఆయనకు బలిగా ఇవ్వటానికి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి మన యొక్క ఇహలోక జీవితంలో నీతి మనం అనుకున్నట్లుగా కాక వాక్యానుసారమైన నీతి విశ్వాసం మనము కలిగి ఉండాలి, కాపాడుకోవాలి. హల్లెలూయా. వాక్యానుసారమైన విశ్వాసము నీతి ఏమిటి అంటే, వాక్యానుసారమైన విశ్వాసము నీతి అనేది దేవునికి లోబడి విధేయించి దేవుడు చేయమన్నది చేయటమే. హల్లెలూయా. దేవుడు చేయమన్నది చేయటమే. దానికి మన యొక్క సలహాలు కానీ దేవునికి దానికి మరి మన యొక్క జ్ఞానము కలిగి ఇంకొక విధముగా చేయటము కానీ దేవుని దృష్టిలో అది సరి అయినది కాదు. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు. అవును, ఆ విధమైనటువంటి విశ్వాసము దేవుడు మనకు తన వాక్యము ద్వారానే మనకు విశ్వాసాన్ని ఆయన బలపరుస్తాడు. కాబట్టి అందుకు మనము దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తోత్రములు చెల్లిస్తుండాలి. హల్లెలూయా. కాబట్టి మరి ఈ విధంగా తామే నీతిమంతులని నమ్ముకొని ఇతరులను తృణీకరించేటువంటి కొందరితో ఈ ఉపమానము చెప్పాడు. ఏమని? ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళారు. దేవుని ఆలయానికి ఎందుకు వెళ్తారు?
ప్రార్థన చేయుటకై అని ఉపమానం చెప్తున్నాడు. అయితే వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతరుల మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దొంగతనం చేసేవారు చోరులు, అన్యాయస్తులు చేసేటువంటి వారు వలె, మరి వ్యభిచారులైనటువంటి వారు వలెను, ఇతర మనుషుల వలనైనను, అంతేకాక ఈ సుంకరి వలనైనను నేను ఉండనందుకు మీ కృతజ్ఞతలు అని చెప్పి అంటూ, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే వారమునకు 2 సార్లు ఉపవాసము చేయుచు తన సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచు ఉన్నాడు. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఏమని ప్రార్థిస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక తన యొక్క రొమ్మును కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. హల్లెలూయా. చూడండి, తాను మొదట నన్ను కరుణించు, నేను పాపిని ప్రభువా అని తగ్గించుకొని తన మానవ నైత్యము, పాపస్థితిని జ్ఞాపకం చేయుచు దేవునికి మొరపెడుతున్నాడు లేదా ప్రార్థిస్తున్నాడు. నన్ను కరుణించుము, పాపిని నేను అంటూ అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్తున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. దేవునికి స్తోత్రములు. ప్రార్థనలో తనకు తాను హెచ్చించుకుంటూ ప్రార్థించడము కాదు, కానీ నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నానని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను అని దేవునికి అంతా తెలుసు. దేవునికి మనం చెప్పాల్సిన అక్కర లేదు. కానీ దేవుడు కోరేది ఏంటంటే వినయంతో కూడిన, తగ్గింపుతో కూడిన జీవితము, ప్రార్థన దేవుడు కోరుచూ ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు వలె వినయము కలిగి మనము జీవించాలని మరి మత్తాయి 11వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువును గురించి, యేసు ప్రభు తను ఏ విధంగా ఉండి, తను ఏ విధంగా జీవించి, తను ఏ విధంగా ప్రార్థించాడో ఆ యొక్క ప్రార్థన మరి విషయాలను, ఉపమానములు, తన బోధనను మనము స్వార్థ గ్రంథములో నుండి మరియు కొందరు ప్రార్థనా పరులైనటువంటి ప్రార్థనా వీరులుగా, మరి పూర్వకాలములోని ప్రార్థనా పరులైన ఏలియా, ఎలీషా లాంటి వారి యొక్క ప్రార్థన, విధవరాలి యొక్క అధీనమైనటువంటి ప్రార్థన, మరి తగ్గింపు ప్రార్థన అనేది దేవుడు మన నుండి కోరుచు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు యేసు ప్రభు ఏ విధంగా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అని చెప్పాడో, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఎలాగైనా నా కాడి సులువుగా, నా భారం తేలికగాను ఉన్నవి అని ప్రభు ఏ విధంగా తనను తాను తగ్గించుకొని దీన మనసు గలవాడై ప్రార్థించాడో, తండ్రికి మొరపెట్టాడో, ఆ విధమైన ప్రార్థనా జీవితం, ప్రార్థన శక్తితో మనము క్రీస్తు యేసు ప్రభు వలె మనం ప్రార్థింపవలసిన వారముగా ఉన్నాము. కాబట్టి తగ్గింపు జీవితము, వినయంతో కూడినటువంటి జీవితము, దేవుడు ఆ విధమైనటువంటి యొక్క ప్రార్థనా జీవితాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి ప్రార్థనా జీవితం మనము కలిగి ఉండి ప్రార్థించినప్పుడు, మనం ఇతరులను కూడా క్షమించి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అన్న అంశమును మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయములో మరి కూడా మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి ప్రార్థన. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో
ప్రార్థించేటువంటి యొక్క ప్రార్థన మీలో ఎవరికైనాను శ్రమ అనగా కష్టం వచ్చినా సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను అని చెబుతూ ఇక్కడ శ్రమ కష్టం వచ్చినప్పుడు మనము దేవుని గోజాడి విధవరాలు ప్రార్థన చేసినట్లుగా ఆ పట్టణములో న్యాయాధిపతి తాను మనుషులను లక్ష్య పెట్టక దేవునికి భయపడకుండా జీవించినటువంటి ఆ న్యాయాధిపతి అటువంటి వాడైనప్పటికీ కూడా తాను విసిగిపోకుండానట్లు మాటి మాటికి తనకు అడగకుండానట్లుగా ఆయన విధవరాలి యొక్క గోజాడి ప్రార్థించిన పదే పదే అడిగిన ఆ అడుగుడికి విసిగిపోయి ఏమికి నేను న్యాయం చేస్తాను మరల రాకున్నట్లుగాను అని ఆ న్యాయాధిపతి న్యాయం చేస్తే దివారాత్రులు ప్రార్థించేటువంటి ప్రార్థించే వారికి దేవుడు తన ప్రార్థనను ఆలకించకుండా ఉంటాడా? కాబట్టి ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు, అట్టివారి విషయమై దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి మనం విసుకగా నిత్యము ప్రార్థన చేయాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషాలు ఏ విధంగా ప్రార్థన చేశారో, ఏలియా మనలాంటి వాడైనను ఆయన ప్రార్థన చేశాడు. ఆకాశమును ఆయన మరి ద్వారములు మూసివేశాడు, మరియు ప్రార్థన చేసి ఆకాశ ద్వారములు కూడా మరలా విప్పాడు. దేవునికి స్తోత్రం. మరి అలాంటి యొక్క విశ్వాసము దేవుడు మనలో కూడా మరి వినయము కలిగి ప్రార్థించే ప్రార్థనా జీవితము, యేసు ప్రభు ప్రార్థించిన ప్రార్థనా జీవితము దేవునితో రేయంత కూడా మాట్లాడి తనను తాను తగ్గించుకొని వినయము కలిగిన వాడు సాత్వికము కలిగిన వాడై దేవునికి ప్రార్థించాడు, మొరపెట్టాడు. కాబట్టి యేసు ప్రభుని ప్రార్థనను చూసిన శిష్యులు మాకు కూడా ప్రార్థన నేర్పించుము, మేము ఎలా ప్రార్థించాలో మాకు తెలియదని అడిగినప్పుడు శిష్యులు కూడా యేసు ప్రభుని వారి మొరను ఆలకించి యేసు ప్రభు శిష్యులకు మీరు ఇలా ప్రార్థించండి అని ఆ పరలోక ప్రార్థన నేర్పించాడు. హల్లెలూయా. స్తుతిస్తూ పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని, మీ రాజ్యము మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక అని ప్రార్థన స్తుతించి వారు ప్రార్థిస్తూ, నానాటికి మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి, మా యొద్ద అప్పు పడిన వారికి రుణపడిన వారిని మేము క్షమించినట్లు, అంటే మనము ఒకరినొకరు క్షమించుకున్నప్పుడు మనము శుద్ధులమవుతాము. యాకోబు 5:16 మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనం పూర్వకమైనదై బలం కలిదై ఉండును. ఏలియా మన వంటి వాడి స్వభావం గల మనుషుడే, కాబట్టి ఆయన వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల భూమి మీద వర్షింపలేదు. అతడు మళ్ళీ ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. ఆకాశం వర్షం ఇచ్చి భూమిని తడిపి ఆశీర్వదించినట్లుగా, భూమి తన ఫలం ఇచ్చినట్లుగాను మనము చేసే ప్రార్థన కూడా బహుగలదై ఉండునట్లు ఒకరినొకరు క్షమించుకోవాలి, సఖ్యత సమాధానము కలిగిన వారుగా ఉండాలి. మన ప్రార్థన ఫలఫలితముగా ఉండాలి అంటే సఖ్యత అనగా తగ్గింపుతో వినయముతో ప్రార్థించాలని యేసు ప్రభు తన నుండి నేర్చుకొని ప్రార్థించమని చెప్పినట్లుగా మరి శిష్యులకు నేర్పిన ప్రార్థన అనగా ముందు మనము క్షమాపణ పొందుకొని మనం పరిశుద్ధులుగా ఉండి మనము ప్రార్థించినప్పుడు దివారాత్రులు ప్రార్థించే వారి యొక్క ప్రార్థన ఆయన ఆలకించకుండా ఉంటాడా? అటివారి నిమిత్తమైన దీర్ఘశాంతమైన చూపుచున్నాడు కనుక మరి నీతివంతమైన ప్రార్థన, నీతిమంతులుగా చేసే ప్రార్థన, తమకు తాము నీతిమంతులు అనుకుంటూ ఇతరుల యొక్క
ఇతరులను గురించినటువంటి విషయాలను దేవుని ఎదుట మరి వారిని తగ్గించి మాట్లాడక, వారిటివారు అనేటువంటి విషయములు, చోరులు, దొంగలు, వ్యభిచారులు, ఇతరుల వలనను మరి ఈ సుంకరి వలనను నేను కాదు అని ఏ విధంగానైతే ఆ పరిశుడు ప్రార్థించినట్లుగా ప్రార్థించక, సుంకరి తనను తాను తగ్గించుకొని ఏ విధంగా ఆకాశం వైపు కన్నులైనను ఎత్తుటకును ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, కరుణించు ప్రభువా, పాపినైన నన్ను కరుణించు దేవా అని తనకు తాను ముందు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన పాపమైన నైత్యాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుని ఎదుట ప్రార్థించినప్పుడు మనము పరిశుద్ధులముగా మన యొక్క పాప నైత్యాన్ని మరి ఒప్పుకొని పరిశుద్ధతతో మనము దేవుణ్ణి దివారాత్రులు ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి మన యొక్క జీవితంలో మనకు కావలసినటువంటి యొక్క శాంతి, సమాధానము, సంతోషమును దేవుడు దయచేవాడుగా ఉన్నాడు. అంతే కాకుండా దేవుడు నేడు ప్రపంచంలో జరుగుతున్న విపత్తులను గురించిన విషయమై మరి ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్న అవినీతి, అక్రమం, అన్యాయమును మరి గుర్తించి మనము ప్రార్థనా పరులుగా, క్రైస్తవులుగా క్రీస్తు యొక్క బాటలో తగ్గించుకొని వినయముతో ప్రార్థనా జీవితము కలిగి మనము తండ్రిని ప్రార్థించినప్పుడు నిశ్చయముగా మన ప్రార్థన ఆలకించి ప్రపంచ శాంతిని ప్రభు నేడున్న వాతావరణంలో దేవుడు యుద్ధ వాతావరణము మరియు మనుషుల యొక్క ఊచకోతలు, మనుషులు మరి చంపుకుంటూ వారి యొక్క నైతిక విలువలను కోల్పోతూ జీవిస్తున్నటువంటి వారు, నైతిక విలువలు అనగా నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము అనగా చేయవలసినటువంటి యొక్క తమ యొక్క విధిని మనస్సాక్షి పరిశుద్ధంగా కాపాడుకుంటూ మనస్సాక్షి గద్దించినప్పుడు ఆ మనస్సాక్షి యొక్క గద్దింపును కూడా ఆలకించి దేవుని వాక్యానుసారమైనటువంటి నీతి నిజాయితీతో కూడిన జీవితము, ప్రార్థనా జీవితము, పరిశుద్ధ జీవితము, పరిశుద్ధుల ప్రార్థనను దేవుడు ఆలకించకుండా ఉండకపోడు. ఆ విధవరాలు విసుకక నిత్యము ప్రార్థన చేసిన ప్రార్థన ఉపమానమును బట్టి ఎలియా ప్రార్థించిన ప్రార్థన లాంటి ప్రార్థనను మరియు ఎలీషా ప్రార్థించిన ప్రార్థన, పరిశుద్ధమైనటువంటి ప్రార్థన క్రమమును పరిశుద్ధమైన దేవుడు మరి నిశ్చయముగా ఆయన ఆలకించి మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ప్రార్థన చేసి ప్రార్థన దేవుణ్ణి హస్తాన్ని దేవుణ్ణి కదిలించి మరి ఆ యొక్క అన్నం అనే ప్రవక్తి 7 సంవత్సరాలు సంసార జీవితాన్ని భర్తతో గడిపి మిగతా తను చనిపోయిన తర్వాత తన భర్త మిగతా తన జీవిత కాలమంతా కూడా దేవుని ఆలయంలో సేవ చేస్తూ జీవించినటువంటి ఆ అన్నమ్మ ప్రవక్తి వలె తన ప్రజల కొరకు, తన ప్రజల రక్షణ కొరకు నిరీక్షించినటువంటి ఆమె వలె, సిమియోను వలె కూడా మరి ప్రార్థించే ప్రార్థన పరులుగా, నీతిమంతులుగా అతి ప్రార్థనా శక్తి దేవుడు మనకు తన ఆత్మ ద్వారా దయచేసి పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధ శక్తితో మనము విసుగక నిత్యం ప్రార్థించే ప్రార్థన బలముతో క్రీస్తు యేసు ప్రభు మనం ఆశీర్వదించినట్లుగా ఆయనను మనము అర్థిస్తూ ప్రార్థిస్తాం. ప్రపంచ శాంతి, ప్రేయింగ్ ఫర్ ద వరల్డ్ పీస్, ప్రపంచ శాంతి కొరకు మనమందరం కూడా ప్రార్థిస్తాము. నేటి ప్రపంచంలో ఉన్న స్థితిగతులు, ప్రపంచ నాయకుల యొక్క మార్పు కొరకు, ప్రపంచ దేశాలలో ప్రజల యొక్క అల్లకల్లోలు, భయవాతావరణంతో జీవిస్తున్న ప్రజలను దేవుడు ఉన్నాడనియు, ఆయన నిజమైన దేవుడు రక్షకుడనియు, తమ రక్షించి
శిక్ష నుండి పాపం నుండి తప్పించే దేవుడని సత్యం తెలుసుకున్నట్లుగా మనము ప్రార్థిస్తాం. మా పరలోక తండ్రి, ప్రియ యేసు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ యొక్క ప్రార్థన జీవితం ఇహలోకములో తండ్రితో సహవాసం కలిగి ప్రార్థించిన ప్రార్థన అంశములు, ప్రార్థన జీవితము ప్రభు మీ బిడ్డల్ని సంరక్షించి రెక్కల నీళ్ళలో కాపాడబడుటకు నాయన మీరు నేర్పిన పరలోక ప్రార్థన, పరిశుద్ధమైన ప్రార్థన, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందము సంతోషమని అట్టి రాజ్యము మా హృదయాలందు మా జీవితాలలో మా సంఘాలలో వచ్చునుగాకని మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లుగాను దేవదూతలు స్తుతించి ఆరాధించి గణపరచున్నట్లు ఈ భూమి అందును మా ద్వారా మీ చిత్తం నెరవేర్చబడినట్లుగాను మీ చిత్తము నెరవేర్చేటువంటి ఆత్మశక్తి బలముతో అభిషేకముతో మీ చిత్తం నెరవేర్చుటయే నా సంతోషమని ప్రభువైన క్రీస్తు పలికినట్లు అట్టి సంతోషముతో, సమాధానముతో, నీతితో పరిశుద్ధాత్ముడా మేము ప్రార్థింప, జీవింప మాకు శక్తిని దయచేయమని, అంతటా ఉన్న భయాందోళన, అలజడి, అనైతిక విలువలు తొలగిపోయి నైతికమైన విలువలతో జీవించినట్లుగాను, శాంతి సమాధానముతో జీవించినట్లు, భయకంపితమైన వాతావరణం లేకుండా జీవించినట్లు కృప చూపమని, పరిశీల వలె తామే నీతిమంతులమని ఆ విధముగా కాకుండా సుఖని తను తాను తగ్గించుకొని రొమ్ము బాదుకొంచు ప్రార్థించినట్లుగా అటువంటి ప్రార్థన ఆత్మతో ఎలీషలు ప్రార్థించిన ప్రార్థన ఆత్మతో మేము కూడా శక్తి పొంది పరిశుద్ధతను కలిగి ప్రార్థింప మాకును ఈ పరిశుద్ధ ఆత్మతో కూడినటువంటి నడిపింపు జీవితాన్ని మాకందరికి దయచేయమని క్రీస్తు యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకొచ్చున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్.